తిరుపతిలోని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి తిరుపతి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 42 ఖాళీలు ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అనే 3 విభాగాలుగా విభజించారు. గ్రూప్ ఏలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ అడ్మినిస్ట్రేషన్ 1 పోస్టు, టెక్నికల్ ఆఫీసర్ 1, సెక్యూరిటీ ఆఫీసర్ 1 ఉన్నాయి. గ్రూప్ బిలో సెక్షన్ ఆఫీసర్ 2, జూనియర్ సూపరింటెండెంట్ 7, జూనియర్ ఇంజనీర్ సివిల్ 1, జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్ 1, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ 6 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ సిలో జూనియర్ అసిస్టెంట్ 12, జూనియర్ టెక్నీషియన్ 10 పోస్టులు ఉన్నాయి. ఎక్కువగా ఉన్న పోస్టుల్లో జూనియర్ సూపరింటెండెంట్ పోస్టుకు మాస్టర్స్ డిగ్రీతో పాటు అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, అకౌంటింగ్, లీగల్, ఆడిట్, స్టోర్స్ అండ్ పర్చేజ్ రంగాల్లో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి. లేదా డిగ్రీతో పాటు 4 ఏళ్ల అనుభవం అవసరం. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టుకు బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సి, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 2 ఏళ్ల అనుభవం ఉండాలి. లేదా బీఎస్సీ, కంప్యూటర్ సైన్స్, బీసీఏ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 4 ఏళ్ల అనుభవం ఉండాలి. వెబ్ టెక్నాలజీస్, కమ్యూనికేషన్, నెట్వర్కింగ్, వెబ్ డెవలప్మెంట్ నైపుణ్యాలు ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఏదైనా డిగ్రీతో పాటు ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పరిజ్ఞానం ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ పోస్టుకు కెమికల్ లేదా సివిల్ బ్రాంచ్తో బీటెక్, లేదా కంప్యూటర్ సైన్స్, ఐటీతో ఎంఎస్సి, ఎంసీఏ, లేదా బీసీఏ, బీఎస్సీ చేసిన వారు అర్హులు. వయోపరిమితి విషయానికి వస్తే జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్, జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులకు గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు. జూనియర్ టెక్నీషియన్ పోస్టుకు గరిష్ఠ వయసు 32 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోసడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు విషయానికొస్తే గ్రూప్ ఏ పోస్టులకు రూ. 500, గ్రూప్ బికి రూ. 300, గ్రూప్ సికి రూ. 200 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. వేతన శ్రేణి విషయానికొస్తే గ్రూప్ ఏ పోస్టులకు నెలకు రూ. 56,100 నుంచి రూ. 177,500 వరకు, గ్రూప్ బి పోస్టులకు నెలకు రూ. 47,600 నుంచి రూ. 51,100 వరకు, గ్రూప్ సి పోస్టులకు నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు వేతనం లభిస్తుంది. ఎంపిక ప్రక్రియ విషయానికొస్తే గ్రూప్ ఏ పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ లేదా రెండూ నిర్వహించవచ్చు. గ్రూప్ బి, సి పోస్టులకు ఆబ్జెక్టివ్ బేస్డ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ నిర్వహించబడతాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూకి సంబంధించిన సమాచారం అభ్యర్థుల ఈమెయిల్కు పంపబడుతుంది. వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేస్తారు. 1కి పైగా పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ప్రతి పోస్టుకు వేరే దరఖాస్తు చేసి ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూకి హాజరయ్యేటప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సమర్పించాలి. దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ ఆగస్టు 13, 2025. వెబ్సైట్ https://www.iittpacinrecruitment